పోలీస్ శాఖలకు చెందిన విభాగాలు హెల్త్ డిపార్ట్మెంట్ కు తరలిపోయాయా? హైదరాబాద్ గోషామహల్ పోలీస్ గ్రౌండ్ ను సందర్శించిన సిపి సివి ఆనంద్ చెప్పిన విషయాలేంటి? హైదరాబాద్ లోని గోషామహల్ పోలీస్ గ్రౌండ్ ను సివి ఆనంద్ సందర్శించారు. ఈ క్రమంలో పోలీస్ శాఖలకు చెందిన విభాగాలను హెల్త్ డిపార్ట్మెంట్ కు అప్పచెప్పామన్నారు. ప్రభుత్వం 55 కోట్ల రూపాయలతో ఉస్మాని ఆసుపత్రి నూతన భవనం నిర్మించాలని నిర్ణయించిందన్నారు. ఆసుపత్రి నిర్మాణం పనులు త్వరలో జరగనున్న నేపథ్యంలో తమ పోలీస్ శాఖకు చెందిన అన్ని బ్లాక్స్ ను తరలిస్తున్నామన్నారు. కొత్తగా నిర్మించిన హార్స్ షెడ్ తో పాటు నూతనంగా ఏర్పాటు చేయబోయే నిర్మాణాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. 2 కాంప్లెక్స్ రాబోతున్నాయి, అవి కడతాం. కాకుండా ప్రభుత్వం ద్వారా మాకు ఇంకా 2 ఎకరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది టీటీఐ ఎక్కడైతే ఉందో అక్కడ డాగ్ కెనల్స్ అనేది నిర్మించబడతాయి. అక్కడ సిఎస్డబ్ల్యూ బ్లాక్ ఇంకో భాగం ప్లస్ వారికి డాగ్ ట్రైనింగ్ ఏరియా అది కూడా ఇక్కడ నిర్మించడం జరుగుతుంది. ఈ విధంగా డాగ్ ట్రైనింగ్ ఏరియా ఉంటుంది. ఇదే కాకుండా ఇక్కడ మౌంటెడ్ పోలీస్ కోసం వారు ఎక్సర్సైజ్ చేయడానికి ఇక్కడ ఉన్న ప్రాంతం అంతా, అదే కాకుండా వాటర్ పూల్ ఒకటి అది కూడా నిర్మించడం జరుగుతుంది. సో దీనికోసం ముఖ్యమంత్రి గారు పర్సనల్ గా దీంట్లో చొరవ తీసుకొని మాకు 55 కోట్ల రూపాయలు ఇది అంతా నిర్మించడానికి, దీన్ని షిఫ్ట్ చేయడానికి వారు శాంక్షన్ చేశారు. అది కూడా శాంక్షన్ అయ్యి వచ్చేసింది. తొందరలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా ఈ మొత్తం నిర్మాణ పనులు అన్ని కూడా స్టార్ట్ అవుతాయి. మరోవైపు గోషామహల్ పోలీస్ స్టేడియంలో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా కానిస్టేబుల్ స్విఫ్ట్ ఉమెన్ యాక్షన్ పనితీరును స్వయంగా అడిగి తెలుసుకున్నారు. స్విఫ్ట్ ఉమెన్ యాక్షన్ టీం నిర్వహించిన మాక్ డ్రిల్స్ ను పర్యవేక్షించారు. వల్ల మేము చాలా కరేజ్ ని బిల్డ్ చేసుకోగలిగినాం సార్. అంటే మమ్మల్ని మేము ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఒకళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ ప్రజల్ని ప్రొటెక్ట్ చేస్తూ మమ్మల్ని మేమేలా కాపాడుకోవాలో మేము నేర్చుకున్నాం సార్. ఈ ట్రైనింగ్ మాకు ఫిజికల్గా మెంటల్గా చాలా స్ట్రెంగ్త్నింగ్ ఇచ్చింది సార్. తీసుకోక ముందే ఎలా ఉండేదంటే అసలుకి ఎత్తలేకపోయినాం, లిఫ్టింగ్ చేయలేకపోయినాం, మళ్ళీ స్ట్రెంగ్త్ చాలా తక్కువ ఉండేది. ఇంకేదైనా కొత్తగా ఫస్ట్ కూడా మేము రావడానికి వెనుకకొడినాం, ఏముంటుందో ఏమో అవుతుందో అని చెప్పేసి మస్తు భయమైంది. దాని తర్వాత ఒక్కొక్కరు ఫామ్ అయిపోయినాం, వచ్చినాం ఒక టీమ్గా ఫామ్ అయిపోయి వాళ్ళు చాలా మంచి ట్రైనింగ్ ఇచ్చారు. అసలుకి చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది మా దాంట్లో. మళ్ళీ ఇంకా లిఫ్టింగ్, క్యారింగ్, క్రౌమెగా, యుఎస్సి అన్నీ నేర్పించారు. మంచిగా నేర్చుకున్నాం కూడా. మేము కూడా రోప్ క్లైంబింగ్, డిప్స్ అవన్నీ ఏది తక్కువ చేయలేదు, అన్నీ మంచిగా నేర్చుకొని ఇప్పటికీ ఈరోజు ఇలా స్పెషల్ టీమ్ గా తయారైనాం. శిక్షణ పూర్తి చేసుకున్న స్విఫ్ట్ ఉమెన్ యాక్షన్ టీం సిబ్బంది చేసిన పలు విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మహిళలు ప్రొటెస్ట్ చేసినప్పుడు వారిని సురక్షితంగా తరలించడానికి స్విఫ్ట్ ఉమెన్ యాక్షన్ టీం ను తయారు చేసినట్లు తెలిపారు. మొదటి టీంలో 35 మంది మహిళా పోలీసులతో యాక్షన్ టీం ను సిద్ధం చేసినట్లు తెలిపారు.